ఈ మందు మీద దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, రాజకీయ పార్టీలు బ్యాన్ చేయాలని నిరసనలు తెలియజేస్తున్నాయి. రైతుల ప్రాణాలు బలిగొంటున్న ఈ గడ్డి మందు మూలంగా లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుందని చెప్పి చాలా మంది కూడా మాట్లాడిండ్రు. ఈ మందును పిచికారీ చేసి వచ్చిన రైతు బతుకుతాడో లేదో కూడా తెలియనట్టు వంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి మందును బ్యాన్ చేయాలని డిమాండ్ ఉంది. కానీ గత ప్రభుత్వం పట్టించుకోలేదు, దానిపై దృష్టి కూడా పెట్టలేదంట గత ప్రభుత్వం. ఇక మళ్ళీ మాట్లాడతారు, రైతులను మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మరి రైతుల ప్రాణాలు పోతున్నాయని తెలిసినా దాని గురించి ఆలోచించలేదు, ప్రత్యామ్నాయ మందులను గుర్తించలేదు. దేశవ్యాప్తంగా ఈ మందునే రైతులు పొలాలకు వినియోగిస్తా ఉన్నారు. అయితే ఈ మందు నిషేధం అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేదు. ఇంకొకటి ఇక్కడ చెప్పాలి ఏంటంటే, భారతదేశంలో మొత్తం కూడా ఈ మందును వాడుతూ ఉన్నారు. కానీ ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటిదాకా దీన్ని ఈ బ్యాన్ చేయాలని కూడా ఎవరు కూడా ఆలోచించలేదు. సరే ఆలోచించినా కూడా బ్యాక్ స్టెప్ వేసిండ్రు. దీన్ని సక్సెస్ చేసింది ఎవరు అంటే రేవంత్ రెడ్డి గారని చెప్పాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్ అన్న మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ కదిలితేనే భారతదేశంలో మొత్తంలో కూడా దీన్ని బ్యాన్ చేసే అవకాశాలు ఉంటాయి.